అందరికీ నమస్కారం. మేము ఇలా మామిడికాయ పచ్చడి పెడతాను చూడండి. మా అబ్బాయి తెచ్చిండు, ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చిండట, తెచ్చిండ్రు. ఇక పెడతాను. ఇక కట్ చేసుకున్నాం, ఇక చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం చూడండి. చిన్నగా కట్ చేసుకున్నాం. ఇలా ఏమేమి వేయాలంటే కొంచెం నువ్వుల పొడి, కొంచెం ఆవాలు సరిపోయేంత, ఇగో జీలకర్ర, మెంతులు, ఇక ఎల్లిపాయ దంచుకున్నది, ఇక కొన్ని ఉట్టి ఎల్లిపాయలు, ఇక ఆయిల్ పోపుకి వేసిన, ఇక ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి చల్లగా ఉన్నది, చల్లగా అయింది. అయినాక ఇప్పుడు ఇందులో ఇక ఎల్లిపాయలు వేస్తాను. ఎల్లిపాయలు వేసి ఇక కొంచెం నువ్వుల పొడి కొంచెం, నువ్వుల పొడి, ఇది ఆవ పొడి, ఆవ పొడి అయిపోయాక ఇగో మెంతులు, జీలకర్ర, మెంతి పొడి, జీలకర్ర, మూడు కేజీలు బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిండట. ఇప్పటిదాకా కొట్టినాం, టైం పట్టింది బాగానే. చిన్న చిన్న ముక్కలు కొట్టినాం. అలానే కారం, ఇగో ఎల్లిపాయ కొంచెం పోపు వేసిన, దంచి ఎల్లిపాయలు వేసిన, దంచి ఇది వేసిన, కొంచెం దగ్గర 1/2 కిలో వేసిన, 3 కేజీలకు ఎల్లిపాయలు. ఇది కారం పోస్తా, ఆశీర్వాద్ కారం, ఇంకా 1/2 గ్లాస్ పడుతుంది. ఇంకొక 1/2 గ్లాస్ వస్తాయి. 3 రోజులు అయితే మంచిగా ఊరుతుంది. ఇప్పుడు ఆయిల్ వస్తా, పల్లి నూనె, మంచిగా అయినాక అన్నీ వేసుకోవాలి. ఎల్లిపాయకు ఇట్లా రెడ్ గోలాలి, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇవి ఇట్లా బాగా కలుపుకోవాలి. కొందరు పచ్చి నూనె పోస్తారు, కానీ నేను ఎప్పుడు పోయలే పచ్చి నూనె. మేము ఇట్లే పెట్టుకుంటాం ఎప్పుడైనా. ఈసారి ఫస్ట్ పెడతాను, అంటే ముగ్గాలు పచ్చ నీళ్ళలో పెట్టుకునేది. మూడు కిలోల కేజీ పోసిన ఆయిల్. 3 రోజులకు మంచిగా ఊరినాక
కలపాలి. ఎంత బాగుందో చూడండి రెడ్గా ఫ్రెండ్స్. మీరు కూడా గిట్నే చేసుకోండి, మంచిగా ఉంటుంది. టేస్ట్ చూస్తాము. సూపర్ ఉంది, మంచిగా ఉంది. మంచిగా వేసుకొని చూడు, ఇది మంచిగా చూపెట్టు. జాడీలు ఎత్తుకోవాలి, మంచిగా క్లాత్ కట్టుకోవాలి. 3 రోజులకు చూడితే మంచిగా ఊరుతుంది.